ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుందండి. ఇప్పుడు ప్రధానమంత్రి మహిళా లోకానికి క్షమాపణ చెప్పారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసలు ప్రతిపక్షమే లేదు కదా, అంటే టెక్నికల్ గాను లేదు, అలాగే వాళ్ళేమి మిమ్మల్ని అపోజ్ చేయట్లేదు మహిళా రిజర్వేషన్ బిల్ని. ఇంకెందుకు ఈ ప్రత్యేక సమావేశాలు అనేది కృష్ణాంజనేయులు గారు అడిగినా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళు అడిగినా కూడా వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. ఇప్పుడు కూటమి అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు, భారతదేశం అంతా కూడా కూటమి పరిపాలన కొనసాగుతుంది. ఒక్కసారి వాసుదేవన్ గారు, మీరు గురువు లాంటి వాళ్ళు నాకు, ఒక శివస్థుతి, ఎందుకంటే నా డిబేట్స్ మీతోటే స్టార్ట్ చేశాను నేను, టీవీ డిబేట్స్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఒక శివస్థుతిలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామ భాగం అన్నారు. అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు తన శిరస్సును స్త్రీకిచ్చాడు, గంగమ్మకిచ్చాడు, తన ఎడమ భాగాన్ని గౌరికిచ్చాడు, పార్వతికి ఇచ్చాడు. దాన్ని చూచి అయినా సమాజం నేర్చుకోవాలి. అది తెలియజేయడానికే కూటమి వేళ ప్రజల్లోకి వెళ్తుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఇది దేశానికి స్ఫూర్తి అవుతుంది. దక్షిణాది నుండి ఈ బిల్లుకు ప్రజా బాహుళ్యంలో ప్రాచుర్యం కల్పించి దక్షిణాది రాష్ట్రాలకు ఏదైతే అపవాదం వచ్చిందో, డీలిమిటేషన్ వల్ల నష్టం జరుగుతుందనేది, దాన్ని అధిగమించడానికి ఈ రెండు బిల్లుల్ని పార్లమెంట్ ఆమోదింపజేసే దిశగా ప్రజల్లో నుండే చైతన్యం తీసుకొచ్చే సత్సంకల్పం మాది. ఆకాశంలో సగం అన్నారు, అర్ధభాగం అన్నారు, అవకాశాల్లో సగం అన్నారు. మరి స్వార్థం ఎక్కడుంది? పురుషుడి కంటున్నా పురుషాధిక్య ప్రపంచానికి ఇంకా ఈ స్వార్థం చావలేదు. అందుకే ప్రధానమంత్రి మోడీ గారు క్షమాపణ కోరారు. ఎన్నాళ్ళు ఈ ఆధిక్యత ప్రదర్శిస్తారు? ఇదే పార్లమెంట్ లో మహిళలు అధిక శాతం ఉంటే ఈ బిల్లు వీగిపోతుందా అని నేను అడుగుతున్నా వాళ్ళని. ప్రతిపక్షం ఉందో లేదో అది కాదు, తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలవడం, ఇతర పార్టీలతో కలవడం ఈ కొత్త కాదు. లోకేష్ గారి గురించో ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం కొత్తగా కలిసినటువంటి సందర్భం కాదు ఇది. పార్టీ పుట్టినప్పటి నుండి కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతో ఎక్సెప్ట్ కాంగ్రెస్ కలిసి ప్రయాణించడం, కూటమి కట్టడం తెలుగుదేశం పార్టీ అనాదిగా వస్తున్నటువంటి ఒక సంప్రదాయం, సత్సంప్రదాయం. అన్న ఎన్టీఆర్ తో ప్రారంభమైంది. దాన్ని ఈవేళ కంటిన్యూ అవుట్ చేస్తుంది పార్టీ. స్వార్థం కోసం, లోకేష్ గారి కోసం, ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం మేము ఆరాటపడాల్సిన పని లేదు. డెఫినెట్ గా లోకేష్ గారు తండ్రిని మించిన తనయుడిగా ప్రూవ్ చేసుకుంటున్నాడు. భవిష్యత్తులో పార్టీ నడిపిస్తాడు. ఆయన స్వతహాగా సీఎం అవుతాడు, అందులో సందేహం లేదు. కృష్ణార్జునరావు గారి విషయంలో బాధపడాల్సిన పని, బెంగ పెట్టుకోవాల్సిన పని అస్సలు లేదు. మా ఏకైక లక్ష్యం, అపరాధం జరిగింది, ఆడపడుచులకు అపరాధం జరిగింది, ఆడపడుచులకు అన్యాయం జరిగింది. దాన్ని మేము తొలగించాలి, అధిగమించాలి. ఆడబిడ్డకు అండగా, దండగా, కైదండగా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో దక్షిణాది రాష్ట్రాల్లో పెద్దన్న పాత్ర పోషించాలనే ఒక గుండె ధైర్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. మాధవ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇందులో అణు మాత్రం కూడా సందేహం లేదు. మా ఏకైక లక్ష్యం ఆడపడుచు అన్నింటా అగ్రభాగాన ఉండాలి. అమ్మగా, అక్కగా, ఆలిగా, చెల్లిగా, ఇన్ని రకాలుగా పురుషుణ్ణి పెంచి పోషిస్తున్నటువంటి స్త్రీమూర్తికి మనం ఇచ్చే గౌరవం ఇదా? మనం చేసే సన్మానం ఇదా? ఖురాన్ ఏం చెప్పింది? స్వర్గం తల్లి పాదాల కింద ఉందని చెప్పింది. బైబిల్ ఏం చెప్పింది? నీ తల్లికి ఏదైనా ఘనంగా చేయమని చెప్పింది. భగవద్గీత ఏం చెప్పింది? మాతృదేవో భవ. అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని చెప్పింది. అమ్మలేని లోకం ఉందా? అమ్మలేని సృష్టి ఉందా? అమ్మలేని ఈ చరాచర ప్రపంచం ఉందా అని అడుగుతున్నాం. అటువంటి అమ్మకు అన్యాయం జరిగింది. దీన్ని అధిగమించాలా వద్దా? ఉద్యమం కావాలా వద్దా? విప్లవం తేవాలా వద్దా? సమాజాన్ని చైతన్యం చేయాలా వద్దా? సతీ సహగమనం దగ్గర ప్రారంభమైనటువంటి ఈ సంస్కరణ
అంటే మీరు నేడు ఆనంద్ కూడా ఆనంద్ సాగర్ గారు దానికి ఇప్పుడు మీరు దాని మీరు కొనసాగింపుగా మీరు చేపట్టిన జరగాలని ఇనిషియేటివ్ తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ Right. సత్సంకల్పం అని దానికే ముందుకెళ్తున్నామని తెలియజేస్తా ఉన్నాను నేను. ఆనంద్ సాగర్ గారు మీరు చేపట్టిన ఇనిషియేటివ్ మిగిలిన